హలో నమస్తే ఫ్రెండ్స్. ఎండాకాలంలో ద్రవాహారాలు ఏమేమి ఉన్నాయి వాటి గురించి లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. అసలు ఏ రకాల కూరగాయలని మనం ఎండాకాలంలో సూపుల్లాగాను కూరల్లాగాను చేసుకోవచ్చో ఒకసారి ఆలోచిద్దాం. అన్ని చోట్ల కొంచెం ఎండాకాలంలో కూరగాయలు దొరకడం కూడా కష్టమైపోతుంది. మనకైతే ఇప్పుడు ఈ కాలంలో అన్నీ అందుబాటులోనే ఉంటున్నాయి చాలామందికి. కొన్ని ప్రదేశాల్లో అయితే ఉండవు. ముఖ్యంగా నీరు కలిగిన కూరగాయలు, నీటి శాతం ఎక్కువ ఉండే కూరగాయల కిందకి సోరకాయ, బీరకాయ, తర్వాత బూడిద గుమ్మడికాయ, తర్వాత కీరదోసకాయలు, ఇంకా ఇవైతే కొంచెం ఎక్కువగా తినడమే మంచిది. వీటితో కూరలు వండుకోవచ్చు, సాంబార్లు చేసుకోవచ్చు, సూప్స్ చేసుకోవచ్చు, ఇంకా ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ ఇలాంటి వాటిని కొంచెం ఎగురు కూరల్లాగా చేసుకోవచ్చు. ఈ కాలంలో ఎక్కువగా వాటర్ మిలన్స్ దొరుకుతున్నాయి. వాటర్ మిలన్, కొబ్బరి బొండాలు, తర్వాత మజ్జిగ ఇవన్నీ తీసుకుంటాం. ఇది బాగానే ఉందండి. మనకైతే చాలా ఫుడ్ అందుబాటులోకి వచ్చింది. మరి పూర్వకాలంలో అంటే మరి ఈ పూర్వకాలం కాదు, ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, అప్పటికంటే ఇంకా ముందుకు నాకు తెలియదు కానీ నేను విన్నవి కొన్ని విషయాలు చెప్తాను. నేను చిన్నప్పుడు అయితే మాకు ఎండాకాలం ఎలా ఉండేది అంటే, ఎండాకాలంలో స్కూల్ అయిపోయిన తర్వాత మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి అలా తిరుగుతూ ఉండేవాళ్ళం. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యాక మేము ఉండే ఊరికి అలా మేము కొంచెం పల్లెటూర్లలో ఉండేవాళ్ళం ఎండాకాలంలో. అక్కడ కూరగాయలు అనేటివి ప్రత్యేకంగా ఎండాకాలంలో చాలా కష్టం అన్నమాట దొరకడం. శుక్రవారం కానీ గురువారం కానీ అలా సంతలు ఉండేవి. సంతల్లోకి చుట్టుపక్కల ప్రాంతాల్లో పండిన కూరగాయలు తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. ఆ రోజే కొనుక్కోవాలి కూరగాయలు. ఊర్లో ప్రతి ఒక్కరింట్లో కూడా కూరగాయలు, చిక్కుడుగాయలని, తర్వాత కొన్ని టమాటాలు, వంకాయలు, సోరకాయలు ప్రతి చెట్లు పెట్టుకునేవాళ్ళు. అవన్నీ కూడా ఎండాకాలంలో నీటి సౌకర్యాలు లేక ఎండిపోయేవి. కొంచెం నీటి సౌకర్యం ఉన్న వాళ్ళ ఇళ్ళలో కొన్ని కొన్ని ఉండేవి కానీ అవి ఈ సీజన్లో ఏవి కాసేవి కాదు సరిగ్గా. ఈ ఎండకి తట్టుకొని నిలబడేవి. ఇంకా ఈ ఎండలో ఇండ్లల్లో కూడా ఎవరికి అంతగా వాటిని కాపాడే శక్తి కూడా ఉండేది కాదు. ఇంకా ఈ కూరగాయలు దొరకడానికి ఈ సంతలో కొనుక్కోవడమే ఒకటి మార్గం. మేమైతే అంగడి అనేవాళ్ళం. అంగడిలో కొనుక్కోవడమే మార్గం. ఇక ఎవరన్నా అంటే తెలిసిన వాళ్ళు, పూర్వకాలంలో ఎట్లా అంటే ఒకరింట్లో ఎక్కువగా కాసిన కూరగాయలు వారికి ఎక్కువ అవుతాయి, చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టేవాళ్ళు. అలా ఎవరైనా సోరకాయలు అలాంటివి, టమాటాలు అలా ఇచ్చేవాళ్ళు. వీళ్ళకున్నవి వాళ్ళకి, వాళ్ళకున్నవి వీళ్ళకి ఇలా మార్చుకునేవాళ్ళు. ఆ రకంగా ఈ ఎండాకాలంలో మొక్కజొన్న కంకులు ఇచ్చేవాళ్ళు చాలామంది. వాటితో మనం అట్లు పోసుకునేవడం, గారెలు చేసుకోవడం లాంటివి జరిగేవి. కూరగాయలు అయితే చాలా తక్కువ అని చెప్పాను కదా. ఇంకా టమాటా కానీ అవి ఇవి కొన్ని దొరికేవి. మార్కెట్లో తెచ్చుకున్న కూరగాయలు 3-4 డేస్ వచ్చేవి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ తెచ్చుకున్నా ఎండిపోతాయి. అప్పుడు ఫ్రిడ్జులు లేవు. వాటిని ఒక కుండలో కానీ ఒక అల్లిన బుట్టల్లో తడిగుడ్డ వేసి అలా కాపాడుకుంటే అవి ఒక 4-5 రోజులు వచ్చేవి. పచ్చిమిరపకాయలు లాంటివి అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళు. ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇంతే, ఎండు మిరపకాయలు, ఎండు కారము, వాటితోటే కూరలు చేసుకోవడం. ఎల్లుల్లిగడ్డలు ఇవి ఉండేవి. ఇప్పట్లాగా ప్రతి ఒక్కటి దొరికేది కాదన్నమాట. ఏదో ఒకదానికి అడ్జస్ట్ అయిపోయి ఉండవలసిందే. ఇక మార్కెట్ మనం అంగట్లో కొనుక్కొచ్చుకున్నప్పుడు ఎక్కువగా కూరగాయలు తెచ్చుకున్నట్టయితే ఆ రోజు 2 కూరలు ఎక్కువగా చేసుకోవడం, వెరైటీస్ చేసుకోవడం, అప్పుడు ఆ 2-3 రోజుల్లో పుష్కలంగా చేసుకోవడం. ఆ తర్వాత ఉంచుకున్నా కూడా పడైపోతాయి కాబట్టి ఆ తర్వాత రోజుల్లో మరి ఏం తినేవాళ్ళు కూరగాయలు. అప్పుడు ఇలాంటి కూరగాయల షాపులు కూడా లేవు. కిరాణం షాపుల్లో కూరగాయలు కూడా అమ్మేవాళ్ళు కదా అప్పుడు. ఇక మిగిలినవి ఏంటివి, పప్పులు.
పప్పులు ప్రతిరోజు పప్పు వేసుకోవడం. ఇంక ఈ సీజన్లో మామిడికాయ పచ్చడి పెట్టుకుంటారు కదా, ఆ మామిడికాయ పచ్చడి. ఇక చలికాలంలో పెట్టుకున్న ఉసిరికాయ పచ్చళ్ళు, చింతకాయ పచ్చళ్ళు ఇవి ఉండేవి సైడ్గా. వాటితో పాటు కొంచెం పల్చటి పప్పులు, కందిపప్పు, పెసరపప్పు లాంటివి, శనగపప్పు దీంట్లో కూరగాయల్లో వేసుకోవడం, అలాంటివి వేసుకోవడం, పచ్చి పులుసు చేసుకోవడం ఇలా. ఇంకా ఇంకొకటి ఏంటంటే, ఇవి కాకుండా ఇంకా నాన్ వెజ్లోకి వస్తే ఫిష్ దొరికేది అన్నమాట. కొన్ని రకాల చేపలు దొరికేవి, చేపలు వండుకోవడం. ఇంకా మిగిలినవి కూడా అవి కూడా ఉండేవి. కోడి, మేకలాంటి కూరలు తినేవాళ్ళు. ఎగ్స్ కూడా దొరికేవి. కానీ ఎగ్స్ కూడా ఎండాకాలంలో కొంచెం తక్కువగానే దొరికేవి. అవి కూడా కోళ్ళు కూడా చాలా ఎండ తట్టుకోలేనప్పుడు కోడిగుడ్డు సైజు కూడా చాలా తగ్గిపోయి చాలా చిన్న కోడిగుడ్లు కూడా అప్పుడప్పుడు కనిపించేవి. కొనుక్కుంటుంటే కనిపించి వాళ్ళు చూపించేవాళ్ళు అనమాట కోళ్ళ ఫారంలో. అలా ఉండేది. అప్పుడు ఆ కాలంలో ఇంత ఎండలు లేవు. అయినప్పటికీ అప్పుడు ఇలాంటి సౌకర్యాలు కూడా లేవు. ఫ్రిడ్జులు లేవు, ఏసీలు లేవు, కూలర్ కూడా అప్పుడు లేదు. అప్పుడు కూలర్లు అప్పుడప్పుడే వస్తున్నాయి, కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయి, అందరికీ అందుబాటులోకి ఇంకా రాలేదన్నమాట. ఫ్రిడ్జ్లో కూరగాయలు నిల్వ చేసుకోవడం లేదు కాబట్టి దొరికింది తినడం. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, విచిత్రమేం కాదు, నేను అప్పుడు విచిత్రమైన విషయము, మా అమ్మమ్మ వాళ్ళు ఈ ఎండాకాలంలో కానీ కొంచెం స్టార్టింగ్లో ఇప్పుడు ఈ సీజన్లో అంటే మేలో ఇంకా అసలే కూరగాయలు దొరకవు కాబట్టి టమాటాలు అవి ఇంకా అయిపోతున్నాయి, పంటలు వచ్చేసి ఎండిపోతున్నాయి చెట్లు అన్నప్పుడు ఆ కాయల్ని వరుగులు చేసి పెట్టుకునేవాళ్ళు. చలికాలంలో కూడా కొన్ని చేసి పెట్టుకునేవాళ్ళు ఎండ బాగుండప్పుడు. టమాటా వరుగులు, ఈ మళ్ళీ చల్లమిరపకాయలని, కొన్ని కాకరకాయ వరుగులు, దొండకాయ వరుగులు ఇలాంటివి కొన్ని చేసుకునేవాళ్ళు. వడియాలు అవన్నీ ఇప్పటికే రెడీ అయిపోయి ఉంటాయి ఈ ఏప్రిల్ వరకే. ఇవి వర్షాకాలంలో వాడుకోవడానికి కూడా, వర్షాకాలంలో కూడా ఆహారం సమస్యలు వస్తాయి అక్కడ. కొన్ని వర్షాల వల్ల ఆహారము పదార్థాలు అన్నీ దొరకని పరిస్థితి. ఈ ఎండల్లో బయటికి వెళ్ళలేక కొన్ని సమకూర్చుకోవడం కొన్నిటిని అలా అన్నమాట. ఆ వరుగుల్ని, ఆ టమాటా వరుగులు కానీ, కాకరకాయ, కొన్ని రకాల వరుగులు ఉండేవి. వాటిని మళ్ళీ వేడి నీళ్ళలో వేస్తే అవి మళ్ళీ కొంచెం టెండర్గా అవుతాయి, అట్లా అవుతాయి అన్నమాట. వాటిని పీల్చుకొని మామూలుగా అట్లాగా అవుతాయి. వాటిని మళ్ళీ యథావిధిగా మనం ఎలా టమాటా కూర వండుకుంటామో అలా వండుకోవడం అన్నమాట. అలా ఆ వరుగుల్ని వాడుకునేవాళ్ళు. తర్వాత ఎండు చేపలు తినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అందరు తినేవాళ్ళు తినరు కదా, కొందరు తింటారు, కొందరు తినరు, వాళ్ళు అవి తినేవాళ్ళు. ఇలా రకరకాలుగా అనమాట. ఎక్కువ శాతం ఎండాకాలంలో సాంబార్లు, పప్పుచారులు ఇవి ఎక్కువగా ఉండేవి. దొరికితే కూరగాయలు. ఒకసారి అయితే మేము ఒక ఊర్లో, పల్లెటూరులో అసలు ఒక 1 వీక్ వరకు అసలు కూరగాయలే దొరకలేదు అక్కడ. ఆ ఊర్లో అసలు కూరగాయల షాప్ లేదు. అక్కడ పండిన కూరగాయలు ఎండాకాలంలో చెట్లన్నీ ఎండిపోయినాయి. వాళ్ళ ఇంట్లో, మేము ఎవరింటికి అయితే వెళ్ళామో వాళ్ళ ఇంట్లో కూడా కూరగాయల చెట్లు ఏమీ లేవు. బయట గంపల్లో కూరగాయలు తీసుకొని వచ్చేవాళ్ళు ఆ ఎండలకి భయపడి రాలేదన్నమాట, పక్క ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు. సో రాకపోయేసరికి మాకు అసలు కూరగాయలు లేవు. పప్పుచారు చేసుకోవడం, 2-3 రోజులు పప్పుచారు తినేసి, 2-3 రోజులు కోడిగుడ్లు తినేసి, ఇంకా మాకు కూరగాయలు అలవాటు, బాగా కూరగాయలు తినడం అలవాటు ఉండే. కూరగాయలు లేకపోతే ఇంకా అసలు తట్టుకోలేక ఏం చేయాలా అనేది అనుకుంటున్నాం, ఇక వెళ్ళిపోదాం అనేది. అసలు ఒకరోజు ఒక గంపలో ఒక ఆమె మొత్తం దోసకాయలు అనమాట, అంటే ఇప్పుడు కీరా దోసకాయలు అంటున్నాం కదా, అప్పుడు మేము తినే దోసకాయలు కూర దోసకాయలు అనేవాళ్ళం. ఈ గ్రీన్ కలర్లో పొడవుగా ఉండేవి తినే దోసకాయలు, ఎల్లో కలర్వి కూర దోసకాయలు. ఆమె గంప నిండా తీసుకొని వచ్చింది. ఇక మేము ఆమెను ఆపేసి మొత్తం గంప కొనుక్కున్నాం అనమాట. అప్పటికి కూరగాయలు లేక అంతా ఇదైపోయింది. కొనుక్కొని ఇంకా ఆమె అయితే సంతోషంగా వెళ్ళిపోయింది. అప్పుడు ఆ కాయల్ని కడుక్కొని మనిషికో 2 దోసకాయలని తినేసాము అందరము ఇంట్లో వాళ్ళు. ఇక మిగిలిన కాయల్ని తెల్లవారి కూరలాగా వండుకొని, ఇక కూరగాయలు దొరికిన సంతోషం అయితే సంతోషం. ఏదైనా సరే మనకు పుష్కలంగా ఉంటే వాటి విలువ అసలే తెలియదు. ఇప్పుడు మన చుట్టూ ఇన్ని రకాల కూరగాయలు ఉంటే కూడా మనం వాటిని కొన్ని వేస్ట్ చేస్తుంటాం, వండిన కూరలు పడేస్తుంటాం. వాటి గురించి మనం అర్థం చేసుకోం, కానీ దొరకనప్పుడు వాటికి తెలుస్తుంది విలువ. అలా ఉండే అన్నమాట పూర్వకాలంలో. ఇప్పుడు మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి చక్కగా వాటిని కొనుక్కొని తినచ్చు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, అప్పుడు
వర్షాలు మళ్ళీ ఎండాకాలం పోయి వర్షాలు పడగానే అందరూ అన్ని రకాల చెట్లు ఇండ్లలో పెట్టుకునేవాళ్ళు, బయట తోటల్లో పండేవి, పుష్కలంగా కూరగాయలు ఉండేవి లేవనిగా. ఇంకా చక్కగా మందు లేకుండా పండించిన మంచి కూరగాయలు ఉండేవి. ఇంకా ఈ ఎండాకాలంలోనే కొంచెం కొద్ది రోజులు కష్టం ఉండేది. కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు చాలా రకాల కూరగాయలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నాను, కానీ ఇవన్నీ అప్పటి కూరగాయలాగా అంత మంచివేం కావు కదా. మందు లేకుండా పండినవైతే కావు, అవి మంచివి. కానీ అవి అందుకే మరి మంచివి కాబట్టి అవి ఎల్లకాలం ఎల్లప్పుడూ దొరకవు కదా. మంచి వాటికి సమయము, సందర్భము, ఋతువు అనుకూలించినప్పుడు కాసేవి. ఇప్పుడు అన్ని సీజన్లో మనకు కావాలనేసరికి వాటికి పురుగు వస్తుంది కాబట్టి మందులు కొట్టి పండిస్తున్నారు అంతే. ఇప్పుడు మనం చాలా అంటే సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నాం అంతేగాని సురక్షితమైన జీవితం అయితే గడపట్లేదు కదా. మన కూలర్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, మనకు కూరగాయలు ఉన్నాయి, షాపులు కూడా మన ఇళ్ళకు దగ్గరలోకి వచ్చేసినాయి. ప్రతి గల్లీకి ఒక కిరాణం, ఒక కూరగాయల షాపు అన్నీ ఉన్నాయి. అప్పుడు అట్లా కాదు, ఊరికి ఒక్క కూరగాయల షాప్ కూడా ఉండేది కాదు, అసలు ఉండేదే కాదు. ఆ తర్వాత వచ్చినాయి, నేను చెప్పేది 35 ఏళ్ళ క్రితం అన్నమాట. తర్వాత కూరగాయల షాపులు వచ్చినాయి. అయినా సరే ఎండాకాలంలో ఇప్పటికీ పల్లెటూళ్ళలో ఎక్కువగా దొరకవు. ఏమైనా టమాటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, ఆలుగడ్డలు అవి దొరుకుతుంటాయి, సొరకాయలు అంటే అవైతే కొంచెం తట్టుకొని ఉంటాయి ఎండకాని. కొన్ని సెన్సిటివ్గా ఉండే కూరగాయలని వాళ్ళు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ అవి పాడైపోతే వేస్ట్ అయిపోతాయి కదా వాళ్ళకి, పండ్లైనా సరే. ఇప్పుడు రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ తెచ్చి నిల్వ చేసుకోలేరు, అలా అన్నమాట. అప్పుడు ఆ కాలంలో అలా ఉండేది. కానీ ఆ కాలంలో ఎక్కువ వ్యాయామం ఉండేది, ఎక్కువగా సౌకర్యాలు లేవు కాబట్టి నూరడం, దంచుకోవడం, విసురుకోవడం, నడవడం, బావిలో ఉన్న నీళ్ళని తోడడం, ఇలాంటివి. ఎక్కడికైనా నడిచే వెళ్ళం, ఆటోలు కూడా ఇంకా అప్పుడు అంతగా లేవన్నమాట. బస్ దిగినాక ఇంటికి నడుచుకుంటూ వెళ్ళడం, ఇంటి నుంచి బస్సు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళడం, షాప్కి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళడం, ఇలా మంచి వ్యాయామం అయితే అయ్యేదన్నమాట. ఇప్పుడులాగా ఇల్లు మీద ఇల్లు కాదు, మంచిగా ఎవరి ఇల్లు వాళ్ళకు ఉండేది చుట్టూ